థర్డ్ రౌండ్ పేరు స్పందన ప్రతిస్పందన. ఈ రౌండ్ ఏంటంటే ఇక్కడ బౌల్ ఉంది కదా, బౌల్లో స్లిప్స్ ఉన్నాయి. 60 సెకండ్స్ టైం ఉంటుంది మీకు. ఆ స్లిప్లో ఏముందో మీరు చూసుకుంటారు, నాకు కూడా చూపించకలేదు. ఓకే, చూసుకుని దాన్ని మీరు యాక్ట్ చేసి చూపించాలి. మీ ముగ్గురులో ఎవరికైతే ఆన్సర్ తెలుస్తుందో బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చెప్పాలి. ఓకే, బజర్ ప్రెస్ చేయకుండా మాట్లాడితే -10 పాయింట్స్. సో ఆన్సర్ చెప్పిన వాళ్ళకి వస్తాయి ఈ రౌండ్లో 40 పాయింట్స్, యాక్ట్ చేసి చూపించిన వాళ్ళకి 60 పాయింట్స్ వస్తాయి. ఓకేనా? ఒకవేళ మీరు ఎవ్వరు చెప్పలేకపోయారు అనుకోండి 60 సెకండ్స్ టైం లోపు, ఆ తర్వాత నేను ట్రై చేస్తాను ఒకసారి, నేను చెప్పలేకపోయాను అనుకోండి, అప్పుడు ఓన్లీ 60 పాయింట్స్తో ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. నేను ఒకవేళ రైట్ చెప్తే 40 పాయింట్స్ ఆ అమ్మాయికి యాడ్ అవుతాయి. సో అప్పుడు 100 అవుతుంది స్కోర్. ఓకే, ఓకే కదా, క్లియర్ కదా? ఓకే, మరి మన టాప్ స్కోరర్ సంజుతో స్టార్ట్ చేద్దాం. వచ్చేసి ready, Sanjana, your time starts now. Okay, Kavya, చెప్పు. గోరంత దీపం. గోరంత దీపం, రైట్ ఆన్సర్. ఓకే, గుడ్ గెస్. ఎలా చెప్పావు? గోరంత దీపం ఇది సీరియల్ కి ఇలానే ఉంటుంది కదా. గోరంత దీపం సీరియల్ బాగా ఫాలో అవుతున్నావు అమ్మా. ఓకే, వెరీ గుడ్. సో నీకు 40 పాయింట్స్ కావ్య, అండ్ నీకు 60 పాయింట్స్. కంగ్రాట్స్. సో మరి నెక్స్ట్ లీడ్ లో ఉన్నది కావ్య అండ్ కీర్తి, ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు. ఎవరు వస్తారు? నువ్వు వస్తావా? చూస్తున్నావుగా? ఎస్. Your time starts now. నొక్కేసింది. సంజన చెప్పు. అందాల రాక్షసి. అందాల రాక్షసి, రైట్? ఎస్. వెరీ గుడ్. 60 పాయింట్స్ కావ్య నీకు, అండ్ నీకు 40 పాయింట్స్ సంజన. ఓకే, మీరిద్దరు భలే షేర్ చేసుకున్నారు ఈ రెండు. గుడ్. కీర్తి దా. రెడీయా కీర్తి? ఓకే, గో. కావ్య నొక్కేసావు నువ్వు. చెప్పు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, రైటా? థ్యాంక్ యూ. నువ్వు చాలా బాగా చేసావు కీర్తి, నువ్వు కరెక్ట్ గా గెస్ చేసావు. అమ్మో, చాలా ఆ చిన్న చిన్న బుర్రలో బోల్డ్ అంత గుజ్జుంది. సో నీకు 60 పాయింట్స్, నీకు 40 పాయింట్స్. ఓకే, చాలా బాగా ఆడుతున్నారు అందరూ. ఇక నెక్స్ట్ సుప్రియ వచ్చేసాయి. సుప్రియ చూసేసుకో. రెడీయా? సుప్రియ, నీ టైం స్టార్ట్స్ నౌ. కావ్య నొక్కేసింది. ఉయ్యాల చెంపాల. కరెక్ట్. అమ్మ కావ్య, కరెక్టేనా? కరెక్ట్. ఏమన్నా గెస్ట్ చేస్తున్నావా నువ్వు అసలు? సూపర్. సుప్రియ, థ్యాంక్ యూ సో మచ్. నీకు 60 పాయింట్స్ వచ్చాయి. ప్లీజ్ గో టు యువర్ పోడియం. సూపర్ గా ఆడారు అందరూ. నలుగురు కూడా ఈక్వల్ గా ఉన్నారు, ఎవరికెవరు తక్కువ లేదు. నిజంగా చూడాలి ఇవాళ ఎవరు విజయలక్ష్మి అవుతారో. బంగారు లక్ష్ములు అయ్యే అవకాశాలు కూడా ఏమీ లేకపోలేదు. మామూలు కాదు నలుగురు కూడా. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఈ రౌండ్ స్కోర్స్ చూడాలి, గిఫ్ట్స్ తీసుకోవాలి కదా. మరి ఈ రౌండ్ లో మీరు స్కోర్ చేసిందంటే ఒకసారి చూద్దాం. ఓకే. సో ఫస్ట్ ప్లేస్ లో కావ్య ఉంది, సెకండ్ ప్లేస్ లో సంజన ఉంది. మరి రౌండ్ టాపర్ గారి గిఫ్ట్స్ ఏంటో చూద్దాం. గిఫ్ట్స్ ప్లీజ్. ఓకే కావ్య, యాజ్ ఇట్ ఈస్ ఇంకా టాప్ లో మిగిలిన ఉన్న గిఫ్ట్స్ లో నువ్వు ఏదో సెలెక్ట్ చేసుకో. గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్, 2 బర్నర్ గ్యాస్ స్టవ్.
సూపర్. నెక్స్ట్ లీడ్ సంజన, నువ్వు చెప్పు నీకేం కావాలి. ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే. నెక్స్ట్ కీర్తి నువ్వు చెప్పు ఫస్ట్ నీకేం కావాలి. నాన్ స్టిక్. నాన్ స్టిక్ సెట్టా, రెడ్ దా? ఓకే, కంగ్రాచులేషన్స్. నీకేం కావాలి సుప్రియ? నాన్ స్టిక్. ఇటువైపు దా? ఓకే, సేమ్ 3 పీస్ నాన్ స్టిక్ సెట్. కంగ్రాచులేషన్స్. స్క్రీన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. సుప్రియ డాన్స్ చూసిన తర్వాత. పడక కొంచెం ఆగరకు తప్పిని కొడక